ఇది గుడి ఈ అళిమళ అదిగో అక్కడ రాసిందే అళిమళ పార్లర్. అళిమళ ప్లేస్ పేరు అళిమళ అంట. ఆడిమళ ఆళి పలకడం కూడా మనకి రావట్లేదు. అది ఇక్కడ శివుడి గుడి పెద్దది ఉంది. ఏంటిది సముద్ర పొడ్డున ఉంటుంది. ఇది చూపిస్తాను మీకు. అక్కడ కనబడుతుందో చెట్టు అడ్డంగా ఉంది, చూపిస్తాను. అది ఓకే, ఇదిగో గుడి. లోపలికి వెళ్ళాలి. ఇలా లోపలికి వెళ్తే గుడి ఉంది. లైన్లో నడుచుకొని వెళ్ళాలి. చూడండి అంతే. ఇది కూడా సూపర్గా ఉంది. తీస్తా సముద్ర పొడ్డునే భలే ఉన్నది. ఇక్కడ శివుడు చూడండి. శివుడి విగ్రహం చూడడానికి 2 కళ్ళు చాలట్లేదు, అంత పెద్ద విగ్రహం భలే ఉంది. గంగాదేవి పైన భలే ఉంది. ఫుల్గా ఇక్కడి నుంచి బాగా కనబడుతుందా మొత్తం. ఓకే, ఇది కొల్లాం వచ్చిన వాళ్ళు తప్పకుండా చూడాలి. ఇది సముద్ర పొడ్డు దగ్గర ఉంది. మీ ట్యాక్సీ కానీ బస్సులు కానీ అన్నీ దొరుకుతాయి. మేము మాత్రం ట్యాక్సీలో వచ్చాం. గుడి కూడా దర్శనం ఉంది, వెళ్ళొచ్చు లోపలికి. లోపల తీయనివ్వరు కదా, అందుకని బయటే ఫోటోలు అవి తీసుకుంటున్నారు అందరూ. సో ఎంతమంది జనాలు ఉన్నారు. విగ్రహం మాత్రం చాలా బాగుంది. సముద్ర పొడ్డున ఉంటుంది. ఇది శివాలయం ఉంది. శివాలయం పక్కనే ఇలా విగ్రహాన్ని కట్టారనమాట. అంతే, భలే ఉంది. సముద్ర పొడ్డునే కదా, చాలా బాగుంది. ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ కూడా అయిపోయింది అనమాట. ఇదిగో బీచ్ చూసారా, ఎక్కడ దాకా కనబడుతుందో బీచ్ అంతా బాగా కనబడుతుంది. ఇదంతా చూడండి, చాలా బాగుంది. బీచ్ కూడా బాగుంది ఇక్కడ. ఓకే, మీరందరూ చూసారా? మీకందరూ కూడా దర్శనం అవుతుంది, చూసుకోండి. జామున్ చెట్టు చూసారా, అక్కడ కాయలు కనబడుతున్నాయి. మీకు ఫోటోలో కనబడుతున్నాయి, వీడియోలో లేదు, కానీ నాకైతే కనబడ్డాయి, అందుకే క్యాప్చర్ చేశాను. మనం వెళ్తున్న రూట్లో ఇలా ఉంది చూడండి. అంతా ఊటీకి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది అలాగే ఉంది ఇక్కడ కూడా. ఘాట్ రోడ్డు, కర్వ్స్, ఎక్కువగా కర్వ్స్ వస్తున్నాయి. ఇదిగో మళ్ళీ టర్నింగ్లో ఎక్కువ. సరే, చెట్లు తోటల మధ్యలో ఇల్లు కూడా ఉంటుంది. అది వచ్చింది మళ్ళీ చెట్లు. రోడ్డు కేరళలో పెద్ద చర్చ్. త్రివేంద్రం రైల్వే స్టేషన్, అదంతా రైల్వే స్టేషన్. మీల్స్కి వచ్చాము ఇప్పుడు మీల్స్. ఇది ఏదో ఏ హోటల్ ఇది? నారాయణ భవన్. ఓకే, దీంట్లో మీల్స్ అయినా చపాతీ. నేను చపాతీ చెప్పావు నువ్వు, దోశ కదా చెప్పు. ఈ రైసే పెడుతున్నారే. ఈ రైసే పెడుతున్నా, చూసావా? నీకు ఆ రైస్ పెట్టట్లా, ఇది ఈ రైసే పెట్టాడు. పెద్ద రైస్ ఉందేమో నేను తినలేదు, కానీ ఈ రైస్ పెట్టాడు. ఈ రైస్ అడిగినట్టున్నాడు. పెరుగంటే ఆంధ్ర భోజనం అని అందుకండి. కేరళ వచ్చినప్పుడు అప్పుడు మన బియ్యం పెడతారు, లేకపోతే వాళ్ళ బియ్యం ఇంత మురిల్లా ఉన్న బియ్యం వస్తున్నాయి. తిరువనంతపురంలో మీల్స్ అనమాట ఇవాళ. దీన్ని ఎదురుకుండా హోటల్ అది.
చపాతీ నాకు. ఓకే, ఏవి ఇప్పుడు మధ్యాహ్నం మీల్స్ ఈరోజు. మీల్స్ ఇక్కడ ఎంత అంటే 305 రూపాయలు అయ్యింది. అంటే ఇద్దరికి భోజనం, ఒక చపాతీ, ఒక జ్యూస్, అంతే. ఇది బయట నుంచి గుడి అనమాట. లోపల అలౌడ్ లేదనుకుంటాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచే శివుడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు. భలే ఉన్నాయి ఈ గుళ్ళు. ఓకే, చూద్దాం లోపల. గుడి కూడా చాలా బాగుంది. శివుడు ఆలయం. శివుడు లింగ రూపంలో కాకుండా మూర్తి రూపంలో ఉన్నది ఈ గుడిలో ఉన్నది. ఓకే, ఇది పెద్ద శివలింగాన్ని ఇక్కడ కట్టారు. దాని పక్కనే ఇంకా ఆంజనేయ స్వామి విగ్రహం అవుతోంది. ఇదంతా ఇదే గుడి. త్రివేంద్రంలో చూడదగ్గ ప్లేసెస్ ఇవి. వెళ్ళే వాళ్ళు తప్పకుండా చూడండి. ఈసారి వెళ్తే ఎవరైనా సరే ఈ గుళ్ళు విజిట్ చేయండి తప్పకుండా. గుడిలో ఇవన్నీ కట్టారు, బాగుంది ఇక్కడ కూడా. ఈ కేరళ వీడియోలన్నీ మీకు నచ్చాయా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. తప్పకుండా నన్ను ఆదరించండి. కేరళ వీడియోలు మరెన్నో మీ ముందుకు వస్తూ ఉంటాయి. చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూసి లైక్ చేస్తూ ఉండండి. ఓకేనా? ఒక లైక్ ఇవ్వండి. పైకి శివలింగం. ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్ళాం కదా, అంటే ఎంట్రన్స్. అది ఎంట్రన్స్లోంచి ఇలా వచ్చాం. గుడి ముందు ఇలా షాపింగ్ ఉంది. గుడి లోపలికి వెళ్ళి వచ్చేసాం. అంతే, అయిపోయింది. అంతే అయిపోయింది ఈ గుడి కూడాను. మళ్ళీ ఇప్పుడు 3 గుళ్ళు అయిపోయాయి కదా మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా. ఈరోజుకి గుళ్ళు అయిపోయాయి. మ్యూజియం లాస్ట్ అనమాట. మ్యూజియంకి వెళ్ళి ఎండ్ చేసేద్దాం. ఓకే, నాకు గుళ్ళు చూపించారు మా వారు. ఇంకా ఆయనకి మ్యూజియం కూడా చూపించాలి కదా మనం. అది ఇక్కడ టెంపుల్ పేరు అది కూడా ఉంటుంది. ఎందుకంటే మనకి తెలియదు కాబట్టి మనం ఇలాంటివి ఎలా చూసుకునే తెలుసుకోవాలి. ఓకే, అంటే వాళ్ళ భాషలో వేరేగా అర్థం, ప్రొనౌన్సియేషన్ వేరేగా వస్తుంది, మనకు వేరేగా ఉంటుంది. ఓకే, అయిపోయింది గుడి. చాలా బాగుంది. దీంట్లో ఫోన్లు అన్నీ అలౌడే. ఆ శివుడి కోవిల్లోనే ఇక్కడ ఫోన్లు అన్నీ అలౌడే. ఏం రెస్ట్రిక్షన్స్ లేవు. ఇది కూడా ఫేమస్ అన్నమాట, కొల్లంలో ఫేమస్ టెంపుల్. చూసారా ఈ గుడి? ఇది బ్యాక్ నుంచి తీసాను అన్నమాట ఈ గుడి. ఇక్కడ ఈ లోపల వినాయకుళ్ళు అది ఉన్నారు. ఇక్కడ శివుడు విగ్రహం పెద్దది, లింగం ప్రకారం ఎక్కువ ఉంది. ఓకే, గుడి ఇది శివలింగాన్ని లోపలికి ఎక్కచ్చు కూడా. అది ఎక్కడానికి పైకి ఎక్కచ్చు. అది లింగం పై దాకా ఎక్కచ్చు అనమాట. అది లైన్ ఇంతమంది ఉన్నారు చూడండి. ఇది లైన్ బయట దాకా ఉంది, అక్కడ దాకా ఉంది లైన్. ఈ లైనే అది. ఓకే, మనం అది ఎక్కటం లేదు. ఎందుకంటే ఇక్కడ టైమింగ్స్ కూడా ఉంటున్నాయి. ఆ టైమింగ్స్కు అది మనకి కుదరలేదు. బయట నుంచి చూస్తే వెళ్ళిపోతుంది, పైకి ఎక్కట్లేదు.